అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గోదావరి మీద కట్టనిచ్చే ప్రసక్తే లేదు. ఆంధ్ర గవర్నమెంట్ కూడా ఆలోచన విరమించుకోవాలి. మొన్ననే మీరు పోతిరెడ్డిపాటు పెంచడం కానీ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కృష్ణా నీళ్ళన్నీ కూడా తీసుకెళ్లి మా పొట్ట మీద కొట్టిండ్రు. ఏదో ఈసారి పైన వర్షాలు టైం పడ్డాయి కాబట్టి మా బండి గుర్చుకున్నాం. అదే కరువు వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రతి సంవత్సరం ఒకసారి కరువు వస్తే ఒక క్రాప్ హాలిడే అయిపోయింది. ఇలా బంకచెల్ల మీద ఉంటే ఇప్పుడు హరీష్ రావు మాట్లాడుతున్నాం. ముచ్చట లేదు. కాంగ్రెస్ పార్టీ బంకచెల్ల చంద్రబాబు నాయుడు కాదు కదా, ఇంకా 100 మంది చంద్రబాబు నాయుడు వచ్చినా బంకచెల్ల కట్టనిచ్చేది లేదు. కోర్టుకు పోతున్నాం, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తాం, ఏం చేయాలో అది చేస్తాం. మేము ఉత్తమ్ రెడ్డి గారు వస్తున్నాం, దానికి సంబంధించిన సమాధానం రాజశేఖర రెడ్డి గారు అక్కడి నుంచి డిజైన్ చేసి అటు చెరువులకు శ్రీపాద ఎల్లంపల్లికి డిజైన్ చేసి 38,000 16 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని పనులన్నీ మొదలుపెట్టినాం. ఇమ్మీడియట్ చర్చలలో ఉండే మీకు 3,000 ఎకరాలే. అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఎవరు? ఫడ్నవీస్. ఆ 3,000 ఎకరాలు మునిగే భూమి ఎవరిది? ఫడ్నవీస్ కాన్స్టిట్యున్సీ. ఆయన ప్రతిపక్ష నాయకునిగా అక్కడ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉండి మేము రాజశేఖర రెడ్డి గారు పోయి కలిసి, మేము పోయి కలిసిన, మా అప్పటి ఇరిగేషన్ మంత్రి కలిసిన ఫడ్నవీస్ ప్రతిపక్ష నా కాన్స్టిట్యున్సీ మేము ఇయ్యం అని పట్టుబడితే మీరు ఎంత అడగండి కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పి అని వాళ్ళు ఒప్పుకోలేదు. ఈలోడు తెలంగాణ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి చనిపోయింది. ఇవాళ అందుకనే కదా ఘోష్ కమిటీ దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్, ప్రభాకర్ రావు ఫోన్ ట్యాప్. ఏంది బాధ? తెలంగాణ ఇచ్చి అందరూ ఏం బాగుపడతారు. మీకు జర్నలిస్టులు కూడా ఇల్లు కట్టిస్తాం. ఈసారి మీకు కూడా జర్నలిస్టులు కూడా ఇల్లు కట్టిస్తాం మేము. అయినా కానీ రోజు విమర్శలు చేస్తున్నాం. సరే, దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు మనని ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చిండు. ఇవాళ సొంతం బిడ్డనే మా నాయన దేవుడే కానీ మా నాయన చుట్టూ దయ్యాలు అనే కాడికి వచ్చిందంటే ఆ 10 ఏళ్ల పరిపాలన ఎట్లుందో మీరు విశ్లేషించి ఒక్క టీవీ అంటారు. అంటే ఒక్కరు కూడా అంటారు దయ్యాల మీద స్టోరీ మీరు ఎవరేస్తలేదు. సొంతం బిడ్డ ఆ సొంత పార్టీ మీద మా నాయన మంచోడ చుట్టూ దయ్యాలంటే మరి ఎవరు దయ్యాలని మీరు? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.